హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, నిన్న మనకి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషను అంటే రిజిస్ట్రేషను మళ్ళీ రీఓపెన్ చేశారు తెలంగాణలో. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది అండ్ అది క్లోజింగ్ వచ్చేసి ఆగస్టు 20th ఈవినింగ్ 6 PM వరకు టైం ఇచ్చారు కాబట్టి, ఈ లోపల ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ బార్డర్‌లో ఉన్నాము. మాకు సీట్ వస్తుందో రాదో తెలియక మేము చేసుకోలేదు. ఓకే. సో, మరి ఇప్పుడు చేసుకోవచ్చు కదా! అని అంటే ఇప్పుడు చేసుకోవచ్చు. 100% చేసుకోవచ్చు. అప్పుడు చేయని వాళ్ళు మాత్రమే. అప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ చాలామంది అప్పుడు చేయకుండా అరే! సీట్ వస్తదేమో అని అనుకోని కూడా చేసుకోలేకపోయారు. అలాంటి వాళ్ళందరికీ ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, అందరూ కూడా తప్పకుండా రిజిస్టర్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, మీ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్‌ని బట్టి మీరు చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఒక 10,000 20,000 30,000 ఎక్కువ ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ ర్యాంక్ అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ అంటే మీ ర్యాంక్ ఒక 10, 20,000 30,000 ఎక్స్ట్రా ఉన్నా కూడా అంటే మీ కేటగిరీని బట్టి చూసుకొని మీరు రిజిస్టర్ చేసుకోండి. దాదాపు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ వరకు ఖచ్చితంగా సీట్ రావడానికే అవకాశం అయితే ఉంటుంది 100%. సో, దానిపైన ఎంత పెరుగుతుంది అనేది పెరిగే నంబర్ ఆఫ్ సీట్స్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా అట్ ద సేమ్ టైమ్ మనకి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ పర్టిక్యులర్ కేటగిరీ కూడా డిపెండ్ అయి ఉంటుందనమాట. సో, అది మనం ఇంకా చెప్పలేం కాబట్టి ఇప్పుడు ఎంతమంది రిజిస్టర్ చేశారు, మన కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, మనకంటే ముందు ఇలాంటివన్నీ తెలియదు కాబట్టి మాక్సిమం మీరు మీ క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ కంటే మీ ర్యాంకు 10, 20, 30,000 ఎక్కువ ఉన్నా కూడా మీరు రిజిస్టర్ చేసుకోండి. మీ కేటగిరీని బట్టి కొంతమంది 50,000 ఎక్కువ ఉన్నా అండ్ ఎస్సీ 1లో అయితే అందరూ రిజిస్టర్ చేసుకోండి. సో, రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు ఇప్పుడు మళ్ళీ ఇదొక ఆపర్చునిటీ కాబట్టి అప్పుడు చేయని వాళ్ళంతా ఇప్పుడు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఏపీలో కూడా రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశారు. కానీ 20,000 ఫైన్ కట్టమని అడిగారనమాట. బట్ తెలంగాణలో అది లేదు కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ అనుకోని మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. జస్ట్ ఓసీ, బీసీలకైతే 4,000 రూపీసు, ఎస్సీ, ఎస్టీలకైతే 3,200 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో, ఇక దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఏమైనా కావాలనంటే మీరు డైరెక్ట్‌గా మన ఆఫీస్‌కి విజిట్ చేయొచ్చు. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్ నారాయణగూడ హైదరాబాద్లో ఉంది. సో, దీనికి సంబంధించి మీకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా మీకు గైడెన్స్ సర్వీసు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. పెయిడ్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది. ఇక దాంతోపాటు ఎవరైనా ఎన్ఆర్ఐ కోటాలో సీట్ తీసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఒకసారి డైరెక్ట్గా ఆఫీస్కి రావడానికి ట్రై చేయండి. సో, లో ప్యాకేజెస్ అయితే కొన్ని కాలేజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో, మీ ర్యాంక్ని బట్టి ఏ కాలేజీలో సీట్ వస్తుందో చూసి ఆ కాలేజీలో పాసిబుల్ అవుతుందా కాదా అనేది మేము చెప్తాము. సో, పాసిబుల్ అయితే మీకు లో ప్యాకేజ్ ఎంతవరకు రావచ్చు ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడతాము. అదేవిధంగా ఇంకా ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ గురించి ఇంకేమైనా డౌట్స్, హెల్ప్, అసిస్టెన్స్ కావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా ఈ నంబర్లో కాల్ చేయండి 9849068590. సో, ఇక డైరెక్ట్గా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ టాపిక్ ఏంటంటే ఎంబీబీఎస్లో స్థానిక పోటీ అంటే కాంపిటీషను కొంత పెరిగే అవకాశం ఉంది. జనరల్‌గా మనకి ఇక్కడ 4 ఇయర్స్ చదివిన వాళ్ళు లోకల్ అవుతారు కదా! 9థ్, 10థ్, 11థ్ అండ్ 12థ్ ఈ 4 ఇయర్స్ తెలంగాణలో చదివిన వాళ్ళు మాత్రం ఇక్కడ లోకల్ అవుతారు. అండ్ వేరే వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళే కానీ వేరే దగ్గర చదువుకున్న వాళ్ళు నాన్ లోకల్ అవుతారు అనేది ఒకటి. అండ్ అసలు తెలంగాణ స్టేట్ కాని వాళ్ళు ఇక్కడ అసలు అప్లై చేయడానికే ఛాన్స్ లేదు. ఈ కండిషన్స్ అయితే మనకు తెలిసినవే. అయితే ఇక్కడ చూడండి హైకోర్టు తీర్పుతో మారనున్న అడ్మిషన్ల ప్రక్రియ అని చెప్పేసి చెప్తుంది. సో, రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు సంబంధించి లోకల్ క్యాండిడేట్ నిబంధనపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రం వెలుపల పనిచేయడం వల్ల వారి పిల్లలు తెలంగాణలో చదవలేకపోయినా వారిని స్థానిక అభ్యర్థులుగా పరిగణించేలా తాజాగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా అడ్మిషన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదన్నమాట స్టోరీ. సో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తారో అక్కడే వీళ్ళు చదువుకుంటారు కాబట్టి సో, వాళ్ళు నాన్ లోకల్ అవుతారు యాక్చువల్‌గా. కానీ వాళ్ళని కూడా లోకల్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందంట. సో, ఈ తీర్పు ప్రకారంగా ఈ మన దగ్గర జరిగేటటువంటి ఏ కేటగిరీ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అంటే కన్వీనర్ కోటా కౌన్సిలింగ్‌లో
ఈ ఎఫెక్ట్ అనేది పడుతుందని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు నాన్ లోకల్ లాగా ఉండేది. బట్ ఇప్పుడు లోకల్స్ అవుతారు. సో, అలా ఎంతమంది ఉన్నారనేది మనకు తెలియదు మరి. సో, దీనిపైన ఫైనల్‌గా మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది గవర్నమెంటు లేదా కేఎన్ఆర్ యూనివర్సిటీ అనేది చూడాలి. సో, అయితే ఇది ఒకసారి మొత్తం క్లియర్‌గా చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం స్పష్టమైన మినహాయింపు లేకపోవడంతో పలు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. 2025లోనే కేంద్ర ఉద్యోగి కుమార్తెకు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉపశమనం కల్పించింది. సుప్రీంకోర్టు తీర్పులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల అంశం స్పష్టంగా లేకపోవడంతో ఈ వర్గం విద్యార్థుల అర్హతపై సందిగ్ధత ఏర్పడింది. తాజాగా మంగళవారం అంటే నిన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి బదిలీల కారణంగా రాష్ట్రం వెలుపల చదువుకున్న పిల్లలను స్థానిక అభ్యర్థులుగా పరిగణించే దిశగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. సో, ఇదండి పరిస్థితి. మరి ఏమవుతుందో చూడాలి. దీని ఎఫెక్టు తెలంగాణలో కన్వీనర్ కోటా సీట్ల పైన అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్యూర్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఈ 4 ఇయర్స్ చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక కాంపిటీషన్ అనే చెప్పొచ్చు. ఇది కాంపిటీషన్ కొంత పెరిగే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల. సో, తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లకు స్థానిక అభ్యర్థుల అర్హత అత్యంత కీలకం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థుల కోటా వ్యవస్థ కొనసాగుతుంది. అందువల్ల కేంద్ర ఉద్యోగుల పిల్లలను కూడా స్థానికులుగా చేర్చితే ఇప్పటి వరకు నాన్ లోకల్గా పరిగణించిన కొంతమంది నీట్ అభ్యర్థులు స్థానిక మెరిట్ జాబితాలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇప్పటిదాకా నాన్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లోకల్ కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. దీని ఎఫెక్ట్ మన లోకల్ స్టూడెంట్స్పై పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో, ఇక 2026 కౌన్సిలింగ్పై ప్రభావం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ అంశం కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కోటా అర్హతపై స్పష్టత కోసం విద్యార్థులు అధికారిక నోటిఫికేషన్లను గమనించాల్సి ఉంటుంది. సో, దీనిపైన మరి అఫీషియల్ నోటిఫికేషన్ కేఎన్ఆర్ నుంచి మనకి ఇంతవరకైతే ఏం రాలేదు. మరి వస్తుందా లేదా తెలియదు. ఎందుకనంటే ఇది నిన్ననే ఈ కోర్టు తీర్పు అనేది వచ్చిందనమాట. సో, దీనిపైన మళ్ళీ గవర్నమెంట్‌తోని డిస్కషన్ చేసి దానికి సంబంధించిన జీవోలు ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేయడమో, లేకపోతే కొత్త జీవోలు ఇష్యూ చేయడమో ఇట్లాంటివంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత మరి ఎప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుందనేది తెలీదు. సో, ప్రస్తుతానికైతే మనకి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ 20వ తారీఖు లాస్ట్ డేటు. అదేవిధంగా మనకి నిన్న కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్స్ కూడా రీఓపెన్ చేశారు కాబట్టి దానికి కూడా మనకి రేపే లాస్ట్ డేట్ ఉంది. సో, ఎవరైనా సరే ఏ కేటగిరీలో కానీ, బీ క్యాట్లో కానీ, లేదంటే ఎన్ఆర్ఐ కోటాలో కానీ సీట్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏ క్యాట్ లేదా బి అండ్ సి క్యాట్లో రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసి పెట్టుకోండి. ఓకే. సో, రిజిస్ట్రేషన్ చేయకపోతే మాత్రం మళ్ళీ ఇప్పుడు ఏదో అదృష్టం కొద్దీ మరి ఎందుకో అసలు ఈ ప్రతి సంవత్సరం అయితే ఇలా ఎప్పుడు జరగలేదు. సో, ఈసారి రిక్వెస్ట్‌లు ఏదో వచ్చాయి. అందువల్ల మళ్ళీ రీఓపెన్ చేసామని చెప్పేసి రీజన్ అయితే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసేసి పెట్టుకోండి అందరూ కూడా. అంటే బార్డర్‌లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్. సో, ఖచ్చితంగా సీట్ వస్తది అనుకున్న వాళ్ళు ఆల్రెడీ చేసేసుకున్నారు. ఖచ్చితంగా రాదనుకున్న వాళ్ళు కూడా వదిలేశారు. అండ్ బీ క్యాట్, సి క్యాట్‌లో చేసుకున్నారు. సో, అటు ఇటు కాకుండా ఏ కేటగిరీ బార్డర్‌లో ఉంటారు చూడండి. సో, అలాంటి వాళ్ళందరూ కూడా కొంతమంది డైలమాలో ఉండి చేసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి ఒక మంచి ఛాన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసి పెట్టుకోండి. ఒకవేళ మనకి ఎట్లాగో ఏ కేటగిరీలో రావట్లేదు అని అనుకున్న వాళ్ళు 100% బీ కేటగిరీ రిజిస్ట్రేషన్ అయితే చేసి పెట్టుకోండి. మీరు సి కేటగిరీ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ బీ కేటగిరీ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషను అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రీఓపెన్ అయితే అవుతుందని గ్యారంటీ అయితే లేదు. సో, అయితే అప్పుడు సంగతి. ఒకసారి రిజిస్ట్రేషన్ అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఫేజ్ 1 వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే జనరల్‌గా ఓపెన్ అవ్వదు. కాబట్టి ఇప్పుడే చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు బీ కేటగిరీలో సీటు వస్తే ఓకే వెళ్ళొచ్చు. ఒకవేళ రాకపోతే అంటే మీ ర్యాంక్‌ని బట్టే చూసుకోవాలి ఏదైనా కూడా. ఇప్పుడు బీ కేటగిరీలో సీట్ అనంటే మీకు మాక్సిమం 5.5 లాక్స్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ కాబట్టి ఈ సంవత్సరం ఒక 6 లాక్స్ వరకు మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్నట్లయితే, అంత లోపు ఉన్నట్లయితే సో, మీరు బీ కేటగిరీలో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, అట్లీస్ట్ బీకి రిజిస్టర్ చేసుకోండి.
అలా కాదు మీ ర్యాంకు 6 లాక్స్ పైన ఉంది అని అంటే మాత్రం 100% మీరు ఖచ్చితంగా ఎన్ఆర్ఐ కోటాలోకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్ఐ కోటా కూడా రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, ఇంకా మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా మన ఆఫీస్‌కి విజిట్ చేయొచ్చు. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా గైడెన్సు, డాక్యుమెంట్సు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, సపోర్టు అండ్ లో ప్యాకేజెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నిటి కోసం మీరు పర్సనల్‌గా విజిట్ చేయమని చెప్తున్నాను. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.